వెంకన్న గారు చెప్పండి, గ్లోబలైజేషన్ గురించి మీరు పాడిన పాట భూదేవమ్మ భూదేవమ్మ. అవును, అంటే ఈ గ్లోబలైజేషన్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటారు. వీళ్ళు చాలామంది అనుకుంటే పాటలు రాసుడు చదవాలనుకుంటారు. మేము కూడా మాకు తోసినంత లభ్యమైన పుస్తకాలతో నాకు చదివే అలవాటు ఉంది మొదటి నుంచి. అయితే నేను చదివి వీళ్ళు చదివినట్టు కాదు. నాకు 60-70 యక్షగానాలు మా ఫాదరు, మా ఇంట్లో ఆ రోజునే 20-70 యక్షగానాలు, 100 పద్యాలు, శతకాలు 10-15 శతకాలు ఇటు చదువుకునే అలవాటు మా ఇంట్లో ఉంది. మా నాయనకు ధారణ శక్తి ఎక్కువ, కానీ చదివినా కానీ ఇంత స్పష్టంగా గ్లోబలైజేషన్ ఇవన్నీ తెలియని రోజులే పల్లె కన్నా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ నుంచి భూదేవత మన పాట ఎందుకంటే మండిపోతుంది అది పల్లె. అది నాకు చెప్పాలనిపించింది. అది ఎక్కడ ఉంటాడు మనిషి ఇంత కాలితే భూమి ఇట్లా మన చిన్నప్పుడు ఎప్పుడు లేదు కదా సార్, బయటికి వెళ్తే ఎంత హాయిగా సార్, ఎంత హాయిగా ఉంటుంది అసలు. వాళ్ళకు మన ఆకు జూలు లేవుగా సీమ సింతల పూత వివెనలు వేయంగా వేప శాఖల కొసలు ధూపమారతలు సిక్కని హరితాల కొప్పెరా ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుళ్ళ సిగ్గులకి వనిత నా పల్లెని రాసుకున్నాను. పరిమళ పువ్వు మొగ్గ పల్లె బుగ్గన సుక్క పూసినట్టి మొగలి పాదులు నీ రెక్క పాత అంత అందంగా ఉండేది ఊరు. అది మొత్తం పోయి మండుతుంది అసలు. మండడం వల్ల ఇప్పుడు దానికి నేను అప్పుడు ఏంటంటే అనుకొని రాయాలనిపించింది. దానికి దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, దేవతమ్మో దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, అగ్గిగోళంలాగా పగ్గుమంటుందో దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, అయ్యో కంపిన్ల పొగసేత కుంపటయిందో దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, అయ్యో గొలకల వాసనకు సెలక మురికాయే అంటే కెమికల్స్ దాటికే భూమికలేదేలే దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, పేడ ఎరువు లేక గోడాడినాదో దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, కోడి ఎరువుకు తల్లి నోరు వగిలిందా బోరు బక్కలతోని తనువులాతడి లేక తల్లడిల్లినాద, బోరు బక్కలతోని నేరు తెలిసినాద దేవతమ్మో దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ, పచ్చని సేరల్ల పారింది విషమో పండిన ధాన్యమే పాషాణమాయే దేవతమ్మ దేవశ్రీ మళ్ళీ భూదేవతమ్మ,